ఈశాన్ ఇదేం అడ్మిట్ కొడుతుంటే రావట్లేదు అబ్బాయిది. మేడం ఈ ప్రాబ్లం చెప్పేస్తున్నారు మేడం. అవునా? మేడం. ఓకే, నెక్స్ట్ వన్ పెడతాను. అయిపోయి మా యూనిట్ అయిపోతుంది. అర్థమైంది కదా? అర్థమైంది మేడం. ఓకే, ఈ ఇంకో లెక్క ఉంది అంతే. ఇది అయిపోతే 4th యూనిట్ మా. సరే మేడం. ప్రిపేర్ ద balance sheet of Bharat Bank Limited as at 31st March 2016 from the following particulars. Paid up capital. Paid up capital షెడ్యూల్ ఏమి? ఏ షెడ్యూల్లో వేస్తాం పెయిడ్ అప్ క్యాపిటల్? ఫస్ట్ షెడ్యూల్లో వేస్తాం. తర్వాత ఆథరైజ్డ్ క్యాపిటల్ ఇది తీసుకోమన్నమాట. ఇది వెయ్యము. మామూలుగా నేను మీకు చెప్పినాను, మామూలుగా ఆథరైజ్డ్ క్యాపిటల్ అనేది పైన ఉంటుంది, ఇది సెకండ్లో ఉంది, కానీ ఇది వెయ్యము. తర్వాత మనీ అట్ కాల్స్ అండ్ షార్ట్ నోటీస్, మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ 7th షెడ్యూల్. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఏమా మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ వచ్చి షెడ్యూల్ నంబర్ 9లో వస్తుంది అనమాట. షెడ్యూల్ నంబర్ 9 లోన్స్ అండ్ అడ్వాన్సెస్లో పర్చేజ్డ్ అండ్ డిస్కౌంటెడ్ లేదా బిల్స్ డిస్కౌంటెడ్ అండ్ పర్చేజ్డ్. తర్వాత బిల్ పేయబులిటీ అదర్ లైబిలిటీస్లో వస్తుంది. షెడ్యూల్ నంబర్ కార్డ్ ఆఫ్ అయిపోతుంది. ఎందుకు? వద్దు సుమా, దీన్ని పెరికేస్తా. చెప్తా అది పోతుంది. ఇప్పుడు అవుతుంది, మళ్ళీ పోతుంది. ఓకే మా. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వచ్చి డిపాజిట్స్, ఆ డిపాజిట్స్ వచ్చేసి షెడ్యూల్ నంబర్ 3 అన్నమాట. తర్వాత కస్టమర్స్ లైబిలిటీ ఫర్ యాక్సెప్టెన్స్ అండ్ ఎండార్స్మెంట్, షెడ్యూల్ నంబర్ 12 అనమాట. ఇక్కడ రెండు 2 times ఏమో వచ్చినట్టుంది, యాక్సెప్టెన్స్ అండ్ ఎండార్స్మెంట్ ఫర్ కస్టమర్స్. ఓకే, అర్థమైందా? చూడండి, 2 times వచ్చింది. అది ఒకే ఎంట్రీనే 2 సార్లు వచ్చినట్టుంది. చూస్తారా? ఇంకో బుక్లో చూస్తాం ఉండండి. 2 times ఇచ్చినట్టున్నారు. అదే పాయింట్ కస్టమర్స్ లైబిలిటీ ఫర్ యాక్సెప్టెన్స్ అండ్ ఎండార్స్మెంట్ అన్నారు. యాక్సెప్టెన్స్ అండ్ ఎండార్స్మెంట్ ఫర్ కస్టమర్స్ 200 అని ఉంది కదా, 2 సార్లు ఉన్నట్లుంది కదా. చూస్తాం. తదితరుల తరపున ఇచ్చిన స్వీకృతులు ఎండార్స్మెంట్లు. ఓకే, 2 times ఇచ్చినారమ్మా. ఒకటే దాన్ని 2 సార్లు ఇచ్చినారన్నమాట. 12వ షెడ్యూలు ఒక 2 times ఇచ్చేసారమ్మా. అర్థమైందా? కాబట్టి 1 time వేస్తే చాలు. తర్వాతమ్మా ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ వచ్చి ఫిక్స్డ్ అసెట్ వచ్చి 10th షెడ్యూల్ నెంబర్ 10. తర్వాత ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, సేమ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కూడా ఫిక్స్డ్ అసెట్ 10th షెడ్యూల్. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 10th షెడ్యూల్. తర్వాత లోన్స్ వచ్చేసి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 9th షెడ్యూల్. తర్వాత క్యాష్ క్రెడిట్స్ 9th షెడ్యూలే. క్రెడిట్స్ అంటే అప్పులు, లోన్స్ అండ్
అడ్వాన్సెస్. తర్వాత కరెంట్ అకౌంట్స్. కరెంట్ అకౌంట్స్ వచ్చేసి డిపాజిట్స్లో వేస్తాం. సేవింగ్స్ బ్యాంక్ అకౌంటు, తర్వాత కరెంట్ అకౌంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇవన్నీ కూడా డిపాజిట్స్లో వేస్తాం. షెడ్యూల్ నెంబర్ 3 అనమాట. తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్ సేమ్ థర్డ్ షెడ్యూల్ నెంబర్ 3. తర్వాత ప్రాఫిట్ ఫర్ ద ఇయర్, ఈ 400 ఉంది. ప్రాఫిట్ అనేది బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ వేస్తాం? ఇక్కడ మనకి ఏమేమన్నాడు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏమని అంటే బ్యాలెన్స్ షీట్లో ప్రాఫిట్ వచ్చిన తర్వాత దానికి అంటే ఇది లెక్క మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసే పని లేదు. నాన్న గేట్లు వేసిపోనా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది వేసే పని లేదు. ఇదే మనము బ్యాలెన్స్ షీట్లో ప్రాఫిట్గా తీసుకుంటాం. తర్వాత క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ విత్ ఆర్బీఐ షెడ్యూల్ నెంబర్ 6 అనమాట. క్యాష్ అండ్ బ్యాలెన్స్ విత్ ఆర్బీఐ షెడ్యూల్ నెంబర్ 6. ఓకేమ్మా, అర్థమైందా? ఈ పాయింట్స్ అర్థమైనాయా? అర్థమైంది మేడం. ఓకే. తర్వాత ద స్టాట్యూటరీ రిజర్వ్ ఈజ్ ఈక్వల్ టు పెయిడ్ అప్ క్యాపిటల్. స్టాట్యూటరీ అనేది మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో స్టాట్యూటరీ రిజర్వ్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, అది మూలధనానికి సమానంగా ఉందంట. చూడండి, స్టాట్యూటరీ రిజర్వ్ ఈజ్ ఈక్వల్ టు పెయిడ్ అప్ క్యాపిటల్. మూలధనానికి పెయిడ్ అప్ క్యాపిటల్కి అంటే చెల్లించినటువంటి మూలధనానికి సమానంగా ఉందంట. ఓకే, మామూలుగా సమానంగా ఉండకూడదు అని మొన్న పాయింట్ చెప్పినాను మీకు. తర్వాత ద ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ ఈజ్ అరైవ్డ్ అట్ బిఫోర్ మేకింగ్ అడ్జస్ట్మెంట్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ 5,000 రూపీస్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ డ్యూరింగ్ ద ఇయర్ నాట్ మెచ్యూర్డ్ ఆన్ 31st March 2016. ఇక్కడ రిజర్వ్ నిధి చెల్లించిన అది స్టాట్యూటరీ రిజర్వ్ అనేది వాటా మూలధనానికి సమానంగా ఉంది. తర్వాత ద ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ ఈజ్ అరైవ్డ్ అట్ బిఫోర్ మేకింగ్ అడ్జస్ట్మెంట్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అన్నారు. గడువు తీరనటువంటి ఎక్స్పైర్డ్ అంటే గడువు తీరిపోయింది, అన్ఎక్స్పైర్డ్ అంటే గడువు తీరనటువంటి డిస్కౌంటు 5,000 రూపాయలు ఏమైందంటే బిఫోర్ మేకింగ్ అడ్జస్ట్మెంట్ అంటే సర్దుబాటు చెయ్యక ముందు లాభం ఆర్జించబడింది అన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ద స్టాట్యూటరీ రిజర్వ్ ఈజ్ ఈక్వల్ టు పెయిడ్ అప్ క్యాపిటల్. స్టాట్యూటరీ రిజర్వ్, శాసనాత్మక రిజర్వ్ అనేటటువంటిది మూలధనంకు ఈక్వల్గా ఉంది. ద ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ ఈజ్ అరైవ్డ్ అట్ బిఫోర్ మేకింగ్ అడ్జస్ట్మెంట్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ 5,000 ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ డ్యూరింగ్ ద ఇయర్ నాట్ మెచ్యూర్డ్ ఆన్ 31st March 2016. కిషాన్, ఓకే. కాబట్టి గడువు తీరనటువంటి డిస్కౌంట్, అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అంటే గడువు తీరనటువంటి డిస్కౌంట్ 5,000 రూపాయలు సర్దుబాటు చేయక ముందు లాభం వచ్చినది, ఆర్జించబడినది. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ include 5,000 shares of the face value of 100 rupees each on which 50 rupees is paid up. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్లూడ్ 5,000. ఇన్వెస్ట్మెంట్స్ ఏమి? పెట్టుబడులు అనమాట. ఈ పెట్టుబడులు ఇక్కడ ఏమంటారు? షేర్స్ ఆఫ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 100 రూపీస్. 5,000 వాటాలు 100 రూపాయలు విలువ గలవి, 50 రూపాయలు మాత్రమే చెల్లించబడి 50 రూపీస్ ఈజ్ పెయిడ్ అప్ అన్నారు. చూడండి మా, ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్లూడ్ 5,000 షేర్స్ ఆఫ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 100 రూపీస్ ఈచ్ ఆన్ విచ్ 50 రూపీస్ ఈజ్ పెయిడ్ అప్. విచ్ 50 రూపీస్ ఈజ్ పెయిడ్ అప్. ఏం దీని అర్థం? 5,000 వాటాలు 100 రూపాయలు వాల్యూ కలిగినటువంటివి, 50 రూపాయలు మాత్రమే చెల్లించబడింది. ఇది పెట్టుబడుల్లో కలిసి ఉన్నవి. తరువాత క్లెయిమ్స్ అగైనెస్ట్ ద బ్యాంక్ నాట్ అక్నాలెడ్జ్డ్ యాజ్ డేట్స్ అమౌంటెడ్ టు 50,000 రూపీస్. బాకీలుగా ఉన్నటువంటి క్లెయిములు 50,000 రూపాయలు బ్యాంకు ఆస్తి అప్పుల పట్టీలు
క్లెయిమ్లు వచ్చి బాకీలుగా నిర్ధారించినటువంటి చూడండి క్లెయిమ్స్ అగైనెస్ట్ ద బ్యాంక్ నాట్ అక్నాలెడ్జ్డ్ యాజ్ డెట్స్ అమౌంటెడ్ టు 50,000 రూపీస్. బాకీలుగా నిర్ధారించినటువంటి క్లెయిమ్లు 50,000 రూపాయలు. ఇప్పుడు బ్యాంకు బ్యాలెన్స్ షీట్ చూపిమన్నారు. బ్యాంకు బ్యాలెన్స్ షీట్ అంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసే పని లేదు. ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేమ్మా, అర్థమైందమ్మా? ఇది అర్థమైందా? హలో 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 మునీష్ బేబీ బేబీ చెప్పండి మేడం. అర్థమైందా? నేను ఇందాక చెప్పింది వినపడిందా? మేడం వినపడింది మేడం. ఓకే, అర్థమైందా ఇప్పుడు ఇది? మేడం. ఓకే, తర్వాత ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. ప్రాబ్లం వేస్తున్నా. స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందమ్మా? 102 కనిపిస్తుంది మేడం. ఓకే, ఇప్పుడు మనము షెడ్యూల్లోకి వస్తాం. ఎన్ని బ్యాలెన్స్ షీట్కి ఏమేమి షెడ్యూల్స్ ఉన్నాయి? బ్యాలెన్స్ షీట్కి ఏం షెడ్యూల్స్ ఉన్నాయమ్మా? హలో చెప్పండి మునీష్. మేడం బ్యాలెన్స్ షీట్కు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? బ్యాలెన్స్ షీట్కు 1 to 12 ఉన్నాయిమా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓకే 12 ఉన్నాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి 13, 14, 15, 16 అనమాట. కాబట్టి ఇక్కడ మనము 12 షెడ్యూల్స్ వేయాలి. ఇది లాస్ట్ ప్రాబ్లం ఈ యూనిట్లో. అర్థమైందయ్యా? ఇంకా ఏమన్నా దీంట్లో అర్థం కాకుండా ఉన్నాయా? అర్థమైంది మేడం. ఓకే, ఇప్పుడు షెడ్యూల్ నంబర్ 1. షెడ్యూల్ నంబర్ 1 షెడ్యూల్ నంబర్ 1 క్యాపిటల్ రూపీస్ వచ్చేసి ఆథరైజ్డ్ క్యాపిటల్. ఆథరైజ్డ్ క్యాపిటల్ తీసుకుంటామా? ఆథరైజ్డ్ క్యాపిటల్ తీసుకోము. అయితే ఇక్కడ వేసేసి వదిలేస్తాం 5,000. తర్వాత పెయిడ్ అప్ క్యాపిటల్ 1,000. ఇది షెడ్యూల్ నంబర్ 1. తర్వాత షెడ్యూల్ నంబర్ 2. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రూపీస్. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకు మామూలుగా ఈ స్టాట్యూటరీ రిజర్వ్ వచ్చేసి ఎప్పుడు వేస్తామా? లెక్కలో ఉంటే వేస్తాం, లేదంటే మనం బ్యాలెన్స్ షీట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చినటువంటిది అంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసేసిన తర్వాత వచ్చినటువంటి ప్రాఫిట్లో స్టాట్యూటరీ రిజర్వ్ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ వేస్తాం. తర్వాత ప్రాఫిట్ కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు స్టాట్యూటరీ రిజర్వ్స్ లెక్కలోనే ఇచ్చాడు. స్టాట్యూటరీ రిజర్వ్ ఎంత ఇచ్చినాడు లెక్కలో? 1,000. ఓకే, తర్వాత ప్రాఫిట్
జీరోస్ కలుపుకుండే తెలుసు కదమ్మా. ఒకవేళ ఇక్కడ జీరోస్ లేకుండా తీసేసినామంటే ఇక్కడ 3 జీరోస్ పెట్టాలి. ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్, ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్ 400. తర్వాత దీంట్లో మైనస్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్, రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ 5 రూపీస్. దీనిలో తీసేస్తే ఎంత వస్తుంది? 395. ఓకే, ఇప్పుడు 1395. షెడ్యూల్ నంబర్ 2. నెక్స్ట్ షెడ్యూల్ నంబర్ 3. షెడ్యూల్ నంబర్ 3 డిపాజిట్స్, డిపాజిట్స్ రూపీస్ ఓకే. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ 1000. కరెంట్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్ 2500. నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ 1400. టోటల్ 4900. అర్థమైందా? ఇక్కడ 3 షెడ్యూల్స్ అర్థమైనాయమ్మా? అర్థమైంది మేడం. ఓకే. షెడ్యూల్ నంబర్ 4 బారోయింగ్స్ ఉంటాయా? ఎప్పుడు బారోయింగ్స్ ఉండవు అని చెప్పిన. ఓకే, నిల్ అన్నమాట. తర్వాత షెడ్యూల్ నంబర్ 5, 5లోకి వస్తే అదర్ లైబిలిటీస్, అదర్ లైబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్, అండ్ ప్రొవిజన్స్. తర్వాత ఇక్కడ ఇక్కడ కూడా ప్రతిదానికి ఇలా పెట్టాలమ్మా. ఓకే. తర్వాత ప్రొవిజన్స్ అండ్ అదర్. బిల్స్ పేబుల్, బిల్స్ పేబుల్ 500. తర్వాత నేను రిబేట్ అండ్ బిల్స్ డిస్కౌంట్ 2 చోట్ల వేస్తాము అని చెప్పినాను. అది కింద వచ్చింది కదా, కాబట్టి మామూలుగా 13th షెడ్యూల్లో మైనస్ చేస్తాము, కానీ ఇక్కడ కింద వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా వేయాలి. అర్థమైందా? అర్థమైందమ్మా? మేడం. 5000 ఉంది కదమ్మా రిబేట్ అండ్ బిల్స్ డిస్కౌంటెడ్, అది కింద వచ్చింది కాబట్టి 2 చోట్ల చూపించాలి కాబట్టి ఇక్కడ 5వ షెడ్యూల్లో 2వ షెడ్యూల్లో చూపిస్తున్నాము. మామూలుగా అయితే ఇక్కడ చూపించేసి తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 13th షెడ్యూల్లో మైనస్ చేస్తాం కదా. అది వేయలేదు కాబట్టి ఇక్కడే వేయాలి మనం. రిబేట్ అండ్ బిల్స్ డిస్కౌంటెడ్ 505 టోటల్. తర్వాత షెడ్యూల్ నంబర్ 6 cash and balances with RBI, with RBI ఏమున్నాయి? క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ విత్ RBI.
with RBI 1000 total. తర్వాత షెడ్యూల్ నంబర్ 7. షెడ్యూల్ నంబర్ 7 క్యాష్ విత్ అదర్ బ్యాంక్స్. Cash with other banks. Money at call and short notice. 500 total. 7 షెడ్యూల్స్ అయినాయి. స్క్రీన్ షాట్ తీసుకోండి. అర్థమైందా? ఇక్కడ అర్థమైందమ్మా? అర్థమైంది మేడం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? తీసుకున్నాం మేడం. ఓకే, ఓకే. ఇప్పుడు షెడ్యూల్ నంబర్ 8. షెడ్యూల్ నంబర్ 8 ఇన్వెస్ట్మెంట్స్ రూపీస్ 5,000 shares of 100 rupees, 100 each and paid 50 rupees each. Paid 50 rupees each. ఎంతుంది? 250 రూపీస్. ఎంత వస్తుంది? 50తో క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది మా? 5,25 2,50,000 వస్తుంది. 3 zeros తీసేసినాం కాబట్టి ఇక్కడ చూడండి, 5,000 ఇంటూ 50 2,50,000. ఈ 3 zeros తీసేస్తాం, 250 వేస్తాం. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైందా? అదర్ ఇన్వెస్ట్మెంట్స్ 2,750 యాడ్ చేస్తే 3,000 టోటల్. తర్వాత షెడ్యూల్ నంబర్ 9. షెడ్యూల్ నంబర్ 9 loans and advances. Rupees. Loans and advances. Bills purchased and discounted 400. తర్వాత లోన్స్ 800. క్యాష్ క్రెడిట్స్ 300. టోటల్ 11 1 4 15 టోటల్. నెక్స్ట్ 9th షెడ్యూల్ అయిపోయింది. తర్వాత 10th షెడ్యూల్ నంబర్ 10 ఫిక్స్డ్ అసెట్స్
ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ 100 రూపీస్, 100 రూపీస్. ఎవరు యాడ్ అవుతా ఉండదు. ఎంత టైము 10కి పెడితే అప్పుడే యాడ్ అవుతున్నావా నువ్వు? ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 1700 యాడ్ చేస్తే 1800 టోటల్. తర్వాత షెడ్యూల్ నంబర్ 11 ఏమి? అదర్ అసెట్స్ ఏమీ లేవు కాబట్టి నిల్లు రాసేస్తాం, నిల్. తర్వాత షెడ్యూల్ నంబర్ 12 కంటింజెంట్ లయబిలిటీ, లయబిలిటీ contingent liability, acceptance, acceptances and endorsement, endorsements for customers 200 టోటల్. ఓకేమ్మా, 12 షెడ్యూల్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనము బ్యాలెన్స్ షీట్ వేయాలి. అర్థమైందా? ఇది అర్థమైందమ్మా? అర్థమైందా? ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ పేజీలోకి పోదాం. బ్యాలెన్స్ షీట్ వేసుకున్నారా? ఓకే. తర్వాత ఇప్పుడు బ్యాలెన్స్ షీట్, బ్యాలెన్స్ షీటా భారత్ బ్యాంక్ లిమిటెడ్, భారత్ బ్యాంక్ లిమిటెడ్ యాజ్ ఆన్ 31st March 2016. Schedule number, amount, particulars. తర్వాత క్యాపిటల్ షెడ్యూల్ నంబర్ 1000 అంతే కదా. తర్వాత సెకండ్ షెడ్యూల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇక్కడ లైబిలిటీస్ అని రాసుకో. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ షెడ్యూల్ నెంబర్ 2 1395. తర్వాత డిపాజిట్స్ బారోయింగ్స్, అదర్ లైబిలిటీస్, ఫోర్ వచ్చి ఏం లేదు, 5 వచ్చి 505, 3 వచ్చేసి
4900. ఇది టోటల్ ఎంత వస్తుంది? 10 10 6 9 18 7800 ఏమిది టోటల్. ఓకే, అర్థమైందమ్మా? తర్వాత అసెట్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ విత్ ఆర్బిఐ 6th షెడ్యూల్ 1000. 6th షెడ్యూల్ 1000. తర్వాత క్యాష్ with other banks 7. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ 8. తర్వాత అడ్వాన్సెస్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 9. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ 10. అదర్ అసెట్స్ 11 లేదు మనకు, అదర్ అసెట్స్ లేవు. తర్వాత ఇది వచ్చేసి 500, 3008. 9th షెడ్యూల్ 1500, 10th షెడ్యూల్ 1800. నెక్స్ట్ ఇక్కడికి టోటల్ వేస్తాం. ఎంత వస్తుంది? 8 18 6 7 7800. సరిపోయిందమ్మా? అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఈక్వల్ కావాలి. తర్వాత 12th షెడ్యూల్ మనం కింద వేస్తాం. 12th షెడ్యూల్ కంటింజెంట్ లయబిలిటీస్. ఓకే, అర్థమైందమ్మా? 12th షెడ్యూల్ ఎంత? 200. అర్థమైందా లేదా? ఓకే, ఇంతేమ్మా. స్క్రీన్ షాట్ తీసుకోండి. మేడం సార్ పెట్టండి మేడం. స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ షెడ్యూల్స్ మేడం ఫస్ట్లో. ఓకే పెడతాను. అన్నీనా? మేడం ఓకే, ఫస్ట్లో పెట్టినారు మేడం. చూడు 8 9 10 11 12 తీసుకున్నాం మేడం. ఓకే, మళ్ళా ఓకే 1 to 7. మేడం తీసుకున్నాం. ఓకే, సరేమ్మా. ఎగ్జిట్ అవుతారా?